యాక్చువల్‌గా బస్తీల్లో ఉండే జనానికి సరైన అవగాహన లేదు. కరోనా వస్తే ఏమవుతుంది? ఏ రకంగా అది మనని ఇబ్బంది పెడుతుందనేది వాళ్ళకి అవగాహన లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు పనులు లేక కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఈ కరోనా టైంలో. అందుకోసం నేను ఏం చేస్తానంటే చాలా వరకు బస్తీల్లో చాలామంది దాతలను తీసుకొచ్చి జూబ్లీ హిల్స్ డివిజన్లో ఉండే అన్ని బస్తీల్లోనూ కూడా బాగా రైస్ దగ్గర నుంచి, పప్పు దగ్గర నుంచి, నూనె దగ్గర నుంచి అన్నీ కూడా బాగా సప్లై చేసేటట్టుగా చేశాను. అది ఫస్ట్ నేను చేసిన ఎఫర్టు. మాకు వేరే పని లేదండి. నాకున్న పనుల్లో ఎంతసేపు ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ గురించి ఈ పనులుంటే అని చూస్తాను, లేకపోతే కార్పొరేటర్ గురించి చూస్తాను. నేను ఎక్కడ ఏ రకమైన పిచ్చి పనులు చేయకుండా ఎంతసేపు ప్రజలు బాగుండాలి. ముఖ్యంగా చిరంజీవి గారు ఎస్ఎస్ఎస్ అని పెట్టి చాలామంది సినిమా వాళ్ళందరూ కూడా సినిమా వర్కర్స్కి మాత్రం చాలా బ్రహ్మాండాన్ని హెల్ప్ చేశారండి. దాంట్లో ఏమీ లోటు లేదు. అన్నీ కూడా మా ఫిలింనగర్ సొసైటీ మా రామానాయుడు గారి కాంప్లెక్స్లోనే పెట్టి ఎన్నోసార్లు రైసు, పప్పు ఎవరికి తోచింది వాళ్ళు చాలామంది ఇచ్చారు. నాకు తెలిసిన తర్వాత కొన్ని ఫ్యామిలీస్ అంటే చాలామంది పెద్ద పెద్దవాళ్ళు ఇళ్లలోంచి బయటకు రావటం మానేశారు. ఇళ్లలోకి పనిచేసేవాళ్ళని రానివ్వట్లేదు. తాళాలు వేసుకుని ఇంట్లోనే ఉంటున్నారు చాలామంది. మరి జనంలో తిరుగుతున్నప్పుడు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పి రాదు ఇది. దానికి మరి ఎన్నో ఆయుర్వేదంలో మందులు ఉన్నాయి, మరి హోమియోపతిలో మందులు ఉన్నాయి. నేను కూడా ఒక ఆయుర్వేదం మందులు ఒక కషాయం తాగుతా రోజు పొద్దున్నే. ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఈ కరోనా అనేది డైల్యూట్ అయిపోయిందంట. జనం అందరూ రోడ్డు మీదకి వచ్చేసి జనం అందరూ పనుల్లోకి వెళ్ళిపోతారంటే ఈ కరోనా డైల్యూట్ అయిపోయినట్టుగా కొన్ని వార్తలు వచ్చినాయి. మరి మన దగ్గర కూడా అట్లా డైల్యూట్ అవుతుందేమో అనేది నాకు కొంచెం ఉంది. కానీ మన దగ్గర ఇప్పుడు ఆ జనానికంటే ఆ జనం ఈ 4 అడుగులకు ఒకళ్ళు నుంచోవటం కానీ కరెక్ట్గా పాటిస్తారు జనం. అందుకోసం అక్కడ డైల్యూట్ అయింది. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఏరియా అంటేనే చాలా పెద్ద కాస్ట్లీ ఏరియా. ఇక్కడ ఎంతోమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, విఐపీలు ఉండే ఏరియా. ఎంతమంది విఐపీలు ఉంటున్నారో అంతమంది మళ్ళీ పేదవాళ్ళు కూడా ఈ ఏరియాలో ఉంటున్నారు. మీ ద్వారా నేను అధికారులకు కానివ్వండి, మా ఎమ్మెల్యే గారికి కానివ్వండి, మా కేటీఆర్ గారికి కానివ్వండి, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి కానివ్వండి, నేను చెప్పేది ఏంటంటే డ్రైనేజ్ వర్క్స్కి కొంచెం ఎక్కువ దాని మీద మనసు పెట్టండి. డ్రైనేజ్ ఓవర్ఫ్లో కాకుండా చూసే ఏర్పాట్లు చూడండి. మ్యాన్హోల్స్ కానివ్వండి, వాటర్ పైప్ లైన్లు కానీ అన్నీ రిపేర్ చేయండి. ఈ ఏరియాలో కబ్జాలు చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని మేము సహించం. మా పేపర్ ఇక్కడ ఉండే లోకల్గా న్యూస్ పేపర్ల వాళ్ళు కూడా ఎక్కడ ఏ కబ్జా జరిగినా ఇమ్మీడియట్గా ఎంఆర్ఓ దృష్టికి. కుక్కలు మాత్రం చాలా భయంకరంగా ఉందండి. నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను గవర్నమెంట్కి. ఒక స్టేజ్లో ఇది కుక్కల హైదరాబాద్ అన్న ఫీలింగ్ నాకే వస్తుంది. ఏ రోడ్డు మీదకి వెళ్ళినా కుక్కలు విపరీతంగా ఉంటాయి. ఆ కుక్కలకి ఏదో ఒకటి ఆలోచించకపోతే ఇవాళ మనుషుల జనాభా ఎంత ఉన్నారో అందుట్లో సగం జనాభా కుక్కలు ఉన్నట్టుగా నాకు కనపడుతుంది.